ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. గత 2 వారాలుగా ఏవైతే గ్రహాలు యోగిస్తూ ఉన్నాయో ఈ వారంలో కూడా అదే గ్రహాల యొక్క అనుకూల్యత ఉన్నది. ప్రత్యేకించి లాభస్థాన స్థిత శుక్రుడు, అలాగే చంద్ర బలం ప్రధానంగా యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ఈ వారంలో కూడా అదే గ్రహాల తాలూకు అనుకూలత మనకి ప్రత్యేకించి కనబడుతూ ఉన్నది. అయితే ఈ కర్కాటక రాశి వారికి వ్యయగురుని యొక్క స్థితి, జన్మరవి యొక్క స్థితి, పాపార్గళం 2వ స్థానమందు కుజుని యొక్క స్థితి, వీటికి మించి అష్టమ రాహు యొక్క స్థితి. అయితే ఇవన్నీ ఏంటి అంటే సహనాన్ని పరీక్షణ చేస్తూ ఉంటాయి. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. అటు బుద్ధి చాంచల్యమేవచ, జన్మబుద్ధుడు బుద్ధి చాంచల్యాన్ని, తొందరపాటు చర్యలు, అరే మనం ఇది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, లేదా మనం తొందరలో ఈ నిర్ణయం తీసుకున్నామా, లేదా తొందరపడి మనం ఇలా వచ్చామా అనేటువంటి మాటలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. అలాగే శరీరం ఎక్కువగా కష్టపడుతూ ఉంటుంది. మానసిక శ్రమతో పాటుగా శారీరక శ్రమ అధికంగా ఉండడాన్ని కూడా కర్కాటక రాశి వారిలో చూడొచ్చు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే మరి శుక్రచంద్రులు ఎందుకు ఉపయోగపడతారండి అంటే, శుక్రుడు లాభస్థాన స్థిత గ్రహంగా మీరు పడేటువంటి కష్టంలో ఇతరులు సహాయం చేసేటువంటి స్థితి. అంటే ఎవరైనా మీకు పడేటువంటి ఒత్తిడిలో కొంత వాళ్ళు సేద తీర్చేటువంటి, లేదా ఏదైనా వర్క్ ఎక్కువగా లోడ్ ఉంది, వర్క్ లోడ్ని ఇంకొకళ్ళు ఎవరైనా దాన్ని ఆ వర్క్ని షేర్ చేసుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో ఉంటాయి. ఎక్కువగా స్నేహితులపై ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు, మిత్రులు, సన్నిహితులు, ఆత్మీయులు వీరు కొంత సహాయం చేస్తారు. అదొకటి కొంత ఉపశమనం. తప్పితే ఈ పాపార్గళము, జన్మరాశి స్థిత గ్రహాలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెడతాయి. అంటే మనం ఒక ఎస్టిమేట్ వేసుకుంటాం, ఫలానా బడ్జెట్ దీనికి ఇంత ఖర్చు అవుతుంది ఈ కార్యక్రమానికి, అసలు దానికి ఖర్చు అయ్యేదానికి సంబంధమే ఉండదు. లేకపోతే ఈ ట్రావెల్లో మనకి ఇంత ఎక్స్పెన్స్ అవుతుంది అని లెక్కేసుకుంటారు. అసలు మీరు ఖర్చు దానికి సంబంధం ఉండదు, ఖర్చు ఎక్కువ. ఆలోచనలు రావు, అయ్యో నిజమే కదా మనం దీనికి ఖర్చు పెట్టాలి, ఇది రాసుకోలేదేంటి. అలాగే ఏదైనా ఒక పని చేసేసిన తర్వాత ఆలోచన చేయడం, విమర్శ చేసుకోవడం ఎక్కువ అలవాటు అవుతుంటుంది కర్కాటక రాశి వారికి. ఈ గ్రహస్థితి వలనే ఇది పోతుంది, కానీ దీని పట్ల ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలి? చేసే పని ప్రారంభం చేసేటప్పుడు పూర్తి క్షుణ్ణంగా అవగాహనతోటి ఉండడం. ఒక మనిషిని కలిసేటప్పుడు వారితో ఎలా ప్రవర్తించాలనేది ముందుగానే ప్రాక్టీస్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి అయ్యో మనం వీళ్ళతో ఎలా మాట్లాడాం, వాళ్ళు ఏమనుకున్నారో, వీళ్ళు మనకి చేయాల్సింది చేస్తారో లేదో అనేటువంటి ధోరణిలో ఆలోచన ఉండకూడదు. కాబట్టి ఈ విషయాలను ప్రధానంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోండి. ప్రత్యేకించి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనని అధికంగా చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.